ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే వంజరం ముక్కలు తీసుకొచ్చారండి. అవి అయితే నేను ఎలా వండుతున్నానో మీకు చూపిద్దామని ఇదిగోనండి వంజరం ముక్కలు అయితే తీసుకొచ్చారండి. ఇవైతే ఎగురు పెడదామని దీనికి కావాల్సినవి అయితే నేను చెప్తాను. మామూలుగా ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. టమాటాను పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుందామని ఇంకోండి ఇలాగ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమోటా అండి. ఇదైతే నేను మిక్సీ చేసుకుంటాను. మామూలుగా అల్లం పేస్టు ఉప్పు పసుపు కారం అన్నీ మామూలే అండి. ఇంకోటి నేను మట్టి దాకా అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. నేను నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు ఎక్కువ మట్టి దాకాలోనే చేస్తానండి. ఏంటండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేసుకుంటున్నారండి? ఈరోజు మీరు ఏం వండుకుంటున్నారండి కర్రీస్? ఇదిగోనండి ఆయిల్ అయితే మరిగింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. మట్టి దాకలో ఎప్పుడు స్టీల్ గరిటెలు పెట్టకూడదండి, చెక్క గరిటె వాడాలి. ఏగుతున్నాయే ఈలోగా నేను ఇవి మిక్సీ పట్టేసుకుంటానండి. ఇంకానండి ఇలా చేసుకున్నాను, కచ్చపచ్చగా చేసుకున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తాను. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఇవైతే బాగా వేగనిద్దామండి. మూత పెట్టేసి ఇంకోనండి పచ్చిమిర్చి టమాటో పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కొద్దిగా కొత్తిమీర ఈ మాత్రం వేసుకుందామండి. ఇదేమో లాస్ట్లో వేసుకుందాము. ఇవి బాగా వేగనిద్దామండి. వేగిన తర్వాత మళ్ళీ చూస్తాను. ఉల్లిపాయ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉల్లిపాయ అయితే వేగిపోయింది. మనం ఇప్పుడు ఇందులో ముక్కలు వేసుకుందామండి. ఇందులో ములక్కాడ కూడా వేసుకున్నా చాలా బాగుంటుందండి. ములక్కాడ వేసుకోవచ్చు, చిక్కుడుకాయలు వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, కళ్ళుప్పు వేస్తున్నానండి. తర్వాత పసుపు,
కొంచెం ధనియాలు జీలకర్ర ఈ పౌడర్ అనమాట అండి, ఇది వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా అండి, గరం మసాలా వేసాను. తర్వాత ఇది గసగసాలు జీడిపప్పునండి, నాకు ఇలాగ పచ్చళ్ళకి కావాలి కదా, అందుకని ఇలా పౌడర్ చేసి ఉంచుకుంటాను. అదొక స్పూన్ ఏమో వేస్తాను. బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది కూర ఇది వేసుకుంటే. కారం తెస్తాను. పచ్చిమిర్చి నేను ఇందులో పచ్చిమిర్చి టమాటా మిక్సీ పట్టి వేసుకున్నాను కదండి, అందుకు కారం అయితే కొంచెం తక్కువగానే వేసుకుందామండి. ఇగో నేనైతే ఒక స్పూన్నర వేస్తున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము. ఇలాగా దాకలా కలుపుకుంటే సరిపోద్దండి, ఎట్టక్కర్లేదు. ఇదిగోనండి, ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటాను నేను. ఉండాలండి, ఇదిగోనండి ఈ వాటర్ అయితే వేసుకున్నాను. ఇది మళ్ళీ ఉడకాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఇదిగోనండి కూర ఎంతవరకు అయితే వచ్చిందో చూద్దాము. చూడండి ఎలా ఉడుకుతుందో, దగ్గరికి తీయండి. ఒకసారి ఇంకా ఉడకాలండి. ఈరోజు రైస్ కూడా ఇంకో 2 వార్చుకుందామని ఇంక వారపన్నం పెట్టుకున్నాను. వేసవకాలం ఇంకా ఎక్కువ వారపన్నమే తింటామండి, వార్చుకుంటాము. ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని ఈరోజైతే వారపన్నం పెట్టానమాట అండి. కూర ఎలా ఉందో చూద్దామండి. ఇంకోనండి అయిపోయింది. ఈ కూర ఇలాగ కొంచెం లూజ్గానే వండుకోవాలండి, ఎక్కువ దగ్గరికి ఎగరబెట్టకూడదు. అందులోకి కొంచెం మట్టిదా కోటు కదా, దాని అంతటా అదే కొంచెం దగ్గరికి ఎగురుద్ది అనమాట. అయిపోయింది కదండి, ఇంకా కొత్తిమీర జల్లేసుకుందాము. బా కూర అయితే సువాసన అండి, చాలా బాగుంది స్మెల్ అయితే. ఈ చేపను మీరు కూడా ట్రై చేయండి, వంజరం అనమాట అండి. ఇందులోనే 2 రకాలు ఉంటాయి, తెల్లొంజరు ఒకటి, ఎర్రొంజరు ఒకటి ఉంటుందండి. 2 కూడా వండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకోండి అయిపోయింది. నేను వెంటనే ఇంకా మట్టిదా కదండి, స్టవ్ మీద వండాను కదా, దీన్ని ఇంకా కూర అవ్వగానే మనం వెంటనే దించేసుకోవాలన్నమాట. దించేసుకుని కట్టేస్తున్నాను ఫస్ట్ స్టవ్. దించేసుకున్న తర్వాత ఇదిగోనండి, నాకు ఇది ఏదో గిఫ్ట్ ప్యాకింగ్లో ఇది దొరికింది. చుట్ట కుదురులు ఉంటాయి కదండి, అవి కొనుక్కోవాలి, ఈసారి చూడాలి. అంతగా డైరెక్ట్ కింద పెట్టకూడదండి, బద్దలసిపోద్ది. అలాగని స్టవ్ మీద ఉంచుకోకూడదు. పూర్వం అయితే చుట్ట కుదురుల మీద పెట్టేవారండి. అబ్బా స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇంకా నాకైతే ఆకలి వేస్తుంది, నేనైతే రైస్ తినేస్తున్నాను. కర్రీ అయిపోయిందండి, ఇంకెలా పెట్టేసుకున్నాను. ఇంకోండి వారపన్నం పెట్టేసుకున్నాను, అయిపోయింది రైస్ కూడాను. నేనైతే ఇంకోటి కంచం కూడా రెడీ చేసుకున్నానండి. చూసారా ఆకు ఇలా తింటే ఉంటుందండి, మరి సూపర్. ఫస్ట్ కర్రీ వేసుకుందాం. ఫస్ట్ అయితే కొద్దిగా కూర వేసుకుందాం. అబ్బా స్మెల్ భలేగా ఉందండి. ఇంత పెద్ద పీస్ తినలేనేమో.
ఇంకోటి ఇలా లూజ్గా వండుకోవడం వల్ల అన్నంలో కూడా బాగా కలుస్తుంది అన్నమాట అండి. రైస్ పెట్టుకుంటున్నాను. మీకు నేను టేస్ట్ చూపిస్తాను. చేపల కూర అయితే ఇంక నేనే టేస్ట్ చేస్తానండి. వేరే అయితే మా వారు చేస్తారు కానీ రండి. ఇంకోటంటే నేను కంచంలో పెట్టేసుకొని తెచ్చేసుకున్నాను. ఆకలి వేస్తుందండి. చేపల కూర అయితే నాకు ముందే ఆకలి వేస్తుందండి. మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. నోట్లోంచి ఇంకా లాలాజలం ఊరిపోతుందండి. ముక్కు కూడా ట్రై చేద్దాం. ఇంకా 2 ముక్క తీసుకొని పెట్టుకున్నాను. మిమ్మల్ని ఊరించినట్లు అవుతుందండి నాకైతేనే. చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ కూడా నేను ఫస్ట్ వేసాను కదా, అవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. కూర అయితే చాలా బాగుందండి. వంజరం అండి ఇది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, ఇప్పుడు పిల్లలకి తెలియదు కదండి, కానీ ట్రై చేయండి. చేప అయితే చాలా బాగుంది, ఒంటికి కూడా మంచిదండి ఇది. నేనైతే ఇంక మరి ఈ వీడియో అయితే ముగించేస్తానండి, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది. తొందరగా తినేయాలి. ఇదండి ఈ వీడియో అయితేని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.